హే అమిగోస్, నేను మీ హరీష్ కక్కల. నేను మీ డీజే గణేష్. ఈ రోజు అయితే మనం ఒక కొత్త వీడియో చేయబోతున్నాం. మోస్ట్ ఫేమస్ అయిన టెంపుల్ కి అయితే మనం ఈ రోజు వెళ్తాం. మీరు కూడా చూడండి. లెట్స్ గో. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయామండి. ఇప్పుడు మనకు తెలిసిందల్లా ఒకటే, ఆ గుళ్ళో ఏం మొక్కుకున్నా సరే అది జరుగుతుందన్న విషయం తెలుసు. అది నిజమా ఏటనే తెలుసుకోవడానికే ఇప్పుడు మేము బయలుదేరిపాం. ఇప్పుడు వెళ్తున్న టెంపుల్ ఈనాటి టెంపుల్ అయితే కాదండోయ్, 11వ శతాబ్దానికి చెందిన టెంపుల్. విశాఖపట్నం అని ఇప్పుడు పిలుస్తామండి. అప్పట్లో మత్స్యకారుల గ్రామం అని పిలిచేవారు. ఆ గ్రామంలో వైశాఖీశ్వర్ అనే ఆలయం కూడా ఉండేది. ఆ పరమశివుడు స్వయంభుగా వెలిసిన ఆలయం అది. ఆ గుడికి అనుబంధంగా చంద్రుడు మహావినాయకుడిని ప్రతిష్ఠించారు. ఇది అక్కడ ఉన్న కథనం. ఒకరోజు సముద్రం ముందుకు రావడం వల్ల వైశాఖేశ్వర ఆలయం అనేది మునిగిపోవడం జరిగింది. ఈ వైశాఖేశ్వర ఆలయం వల్ల విశాఖపట్నం అనే పేరు వచ్చిందని చెప్తూ ఉంటారు. ఇప్పటి వరకు ఈ కథ ఎందుకు చెప్పానంటే, చాలా మందికి తెలియని వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు. అందరికీ తెలియడం కోసమే ఇప్పుడు ఈ కథనైతే నేను చెప్పడం జరిగింది. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, తెలియని వాళ్ళకి ఈ వీడియోని కూడా షేర్ చేయండి. అలాగే మేము ఇప్పుడైతే ఆల్రెడీ తొట్లకొండ అనేది క్రాస్ అయ్యాం. ఇప్పుడు మేము వెళ్ళి దారే చూపిస్తాను మీకు. ఆ టెంపుల్ కి 2000 ఉన్నాయండి. ఒకటి హైవే మీద నుంచి వెళ్ళొచ్చు, లేదంటే ఇలా బీచ్ రోడ్ లో నుంచి కూడా వెళ్ళొచ్చు. మేము ఎందుకంటే ఇటువైపు వెళ్తున్నాం, అలా క్లైమేట్ బాగుంది కదా, అలా బీచ్ ని ఆ నేచర్ ని కూడా అలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు అని చెప్పి మేము ఈ వేనైతే మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. నాకు ఈ క్లైమేట్ ని చూస్తుంటే, ఈ పచ్చదనాన్ని చూస్తుంటే నాకు సాంగ్ గుర్తొస్తుంది. సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్. ఇప్పుడైతే మనం ఈ రుషికొండ అయితే ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ ప్రత్యేకత ఉంది, అందరికీ తెలిసిందే. మనకి తిరుపతిలో ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా ఇక్కడ అలాగే ఉంటుంది. చాలామంది ఇంకా వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌట్ అయితే ఉందండి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎప్పుడు కొండపైన ఎందుకుంటాయి? ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి, నేను అది చదువుతాను. ఆ కామెంట్ నాకు నిజంగా నచ్చితే నేను వాళ్ళ పేరు కూడా నెక్స్ట్ వీడియోలో నేను మెన్షన్ చేస్తాను. ఇక్కడ ఎంతో ప్రత్యేకమైన ఇస్కాన్ టెంపుల్ కూడా చాలా బాగా డెవలప్ చేశారండి. ఇప్పుడైతే మనం జూ బ్యాక్ గేట్కి అయితే వచ్చేసామండి. ఎంతమంది ఈ జూలోకి వెళ్ళాలనుకుంటున్నారో, వెళ్ళుంటారు, ఎవరైనా వెళ్ళారా? మేమైతే చాలాసార్లు అనుకుంటున్నామండి వెళ్ళాలని, కానీ ఎప్పుడు వెళ్ళడానికి మాకు అవ్వట్లేదు, టైం సెట్ అవ్వట్లేదు. కానీ ఫ్రెండ్స్ అందరూ చిల్ అవ్వాలంటే ఎన్నిసార్లు వైజాగ్ వచ్చినా సరే టైం బోర్ కూడా కొట్టకుండా ఫుల్ టైం పాస్ అయ్యే ప్లేస్ ఏదంటే బీచేనండి. మరి మీకు ఇంకా అర్థమైపోయింది కదా, ఇది మీ అందరికీ తెలిసిన ప్లేసే. మన ఆర్కే బీచ్కి అయితే మనం ఎంటర్ అయిపోయాం.
అగో ఎదురుగా కనబడుతుంది నవ్వట్లేదు, అది అందరికీ తెలిసిందే, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ తెలియని వాళ్ళ కోసం ఎవరికైనా సరే. ఇదే మనం టెంపుల్ రోడ్లోకి అయితే ఎంటర్ అవ్వడం జరిగింది. ఇదే ఆ టెంపుల్ రోడ్డు. అలా లెఫ్ట్ తిరిగితే లోనకే టెంపుల్ ఉంటుంది. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ టెంపుల్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అదే బెల్లం వినాయకుడు. వినే ఉంటారు కదా మీరు కూడా. అలాగే తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసమే మేము ప్రత్యేకంగా ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాం. ఈ వీడియోని చాలా మందికి మీరు అందరూ షేర్ చేసి ఈ వీడియోని అందరికీ పంపిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడైతే మేము టెంపుల్ లోపలికి అయితే మేము ఎంటర్ అవుతున్నాం. ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇప్పుడు ఇంతలో చెప్పిన కథ అంతా ఈ ఆలయం సంబంధించిందే. ఆ ఆలయం ఇదే. ఈ ఆలయంలో అయితే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి, అవన్నీ మీకు ముందు చెప్తాను. ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే ఆ కృష్ణుడి దర్శనం అయితే ఇచ్చారు. ఈ కృష్ణుడి భక్తులు ఎవరైనా ఉంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. గుడి బయట నుంచి అయితే చాలా అందంగా ఉందండి. ఇప్పుడు లోనకి వెళ్ళి ఆ మిగతాది ఏంటనే చూసి ఆ పంతులు గారి ద్వారా మిగతా స్టోరీ అనేది ఏంటనో మనం తెలుసుకుందాం. గుళ్ళోకి ఎంటర్ అవగానే ప్రదక్షిణలు అయితే మేము స్టార్ట్ చేసాం. అలాగే మా అదృష్టం బాగుండి ఆ వినాయకుడి పూజ కూడా అప్పుడే స్టార్ట్ అయింది. మనం ఎప్పుడైనా ఎదురు చూస్తున్న టైం వచ్చేసిందండి. ఇంత దూరం నుంచి ట్రావెల్ చేసుకుని వచ్చిన నిజంగా ఆ తండ్రిని చూసిన తర్వాత మొత్తం మన పడ్డ కష్టం అంతా అలా మర్చిపోతాం. ఓం గణానాన్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పరాన శృణ్వన్నోతభస్పీతసాదనం శ్రీ ఆనంద గణపతి స్వామినే నమః. ఆలయం ప్రధాన అర్చకులు దొంతుకుర్తి శ్రీకాంత శర్మ. ఆలయం చరిత్ర ఏమిటి అంటే, ఈ దేవాలయానికి ఎదురుగుండా సముద్ర గర్భంలో వైశాఖేశ్వరుడు అనే ఈశ్వరుణ్ణి సాక్షాత్తు దేవతల వారి శక్తిని పెంపొందించుకోవడం కోసమని ఆ దేవాలయాన్ని ప్రతిష్టాపన చేశారు. కాలక్రమేణా సముద్రుడు ముందుకు రావడం చంద్రుడు గమనించి, అయ్యో నా స్వామి దేవాలయం సముద్ర గర్భంలోనే కలిసిపోతున్నది అని భావించి చంద్రుడు ఘోర తపస్సును చేయగా చంద్రుడి యొక్క తపస్సుకు మెచ్చి ఇక్కడ ఈశ్వరుడు స్వయంభూగా వెలిశారు. ఈ స్వామిని వైశాఖేశ్వరుడు అన్న పేరుతో ఈశ్వరుడికి ఆరాధనాది క్రతువులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. చోళరాజులు దేవాలయాన్ని కట్టడంతో 11వ శతాబ్దంలో చోళులు ఈ దేవాలయాన్ని కట్టారు. గణపతి, అన్నపూర్ణాదేవి, సూర్యనారాయణమూర్తి, నంది 4 కూడా స్వయంగా చంద్రుడే ప్రతిష్టాపన. స్వామివారు అప్పుడు దాకా విశాఖపట్నాన్ని పేరు
చోళపట్నము అని పిలిచేవారు 11వ శతాబ్దం వరకు కూడా. 11వ శతాబ్దంలో చోళులు దేవాలయాన్ని కట్టడంతో వైశాఖపురిగా మార్చారు. తర్వాత వైశాఖపట్టణము విశాఖపట్నంగా మారింది. అంత ప్రసిద్ధిగాంచిన దేవాలయం ఇది. గణపతి భక్తులకు ఏ విఘ్నమూ లేకుండా వారు అనుకున్న పని నెరవేర్చి వారికి ఆనందాన్ని ఇవ్వాలని ఆనంద గణపతిగా చంద్రుడు స్వామిని ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. స్వామివారి విశిష్టత కుడివైపు తొండంతో ఉంటారు. ప్రారంభం నుంచి చివరి వరకు కూడా తొండం పూర్తిగా కుడివైపు తొండంతో ఉంటాడు స్వామి. ఇలాగ ఉన్న గణపతిని ఆరాధించడం వల్ల సర్వకార్యములు సిద్ధింపజేస్తాడని శాస్త్రం. శాస్త్రానుగుణంగా చంద్రుడు స్వామిని ఇక్కడ ప్రతిష్టాపన చేయడం విశేషం. ఇది భగవంతుడు గణపతి అనేక స్వరూపాలు అనేక రూపాలతో ఉంటాడు. గణపతి అనేసరికల్లా మనకు తెలుసున్నది షోడశ గణపతులు. షోడశం అనగా 16 గణపతులు అని మన శాస్త్రం. 16 గణపతులు అని అంటే గణపతి వచ్చేసరికల్లా లక్ష్మీ గణపతి, హేరంబ గణపతి, విద్యా గణపతి, ఇలాగా అనేక స్వరూపాలుగా మనం గణపతిని ఆరాధన చేస్తూ ఉంటాం. గణపతిని ఆరాధన చేయడం వల్ల ఏమి ఫలితము అంటే ఏ విఘ్నము విఘ్నాధిపతి అవ్వడం వల్ల ఏ పనైనా నమస్కారం చేసేటప్పుడు విఘ్నాలు లేకుండా తద్వారా మన అనుకున్న పని నెరవేరుస్తాడు. కాబట్టి గణపతి ఆ రకంగా భక్తులకు ఆనందాన్ని స్వామివారు ఇవ్వాలని ఆనంద గణపతిగా సాక్షాత్ చంద్రుడు స్వామిని ప్రతిష్టాపన చేశారు. మనసులో వారి మనోభీష్టం ఏదైనా ఉంటే ఆ కోరిక చెప్పుకోవాలి. ఇక్కడ కోరిక చెప్పుకుని ఆ కోరిక తీరిన వెంటనే వారు శక్తానుసారంగా బెల్లం ఇస్తారు. బెల్లమే ఎందుకు ప్రధానంగా ఇస్తారంటే ఆది పూజ్యో గణాధిప, మనం ఆది పూజ్యుడుగా అంటే ప్రథమంగా పూజ ప్రారంభమే గణపతితో ఆరంభిస్తాం. అలాంటిది భగవంతుడికైనా భక్తుడికైనా మనకి ఆనందాన్ని, భక్తుడికి స్వామి ఆనందాన్ని ఇస్తున్నాడు. సులభంగా ఆయనకి ఇష్టమైన బెల్లమే నివేదన చేయడము. సర్వసాధారణంగా మనం ఇంట్లో వ్రతమో పూజో ఏది చేసుకున్నా పంచపక్ష పర్వణాలు లేకపోయినా ఒక బెల్లం ముక్క పెట్టినా చాలు. సులభంగా భక్తులకి గణపతిని అనుగ్రహిస్తాడు. ఎలాగో బెల్లాన్ని స్వీకరించి ఎలా అనుగ్రహిస్తాడో భక్తులకి స్వామి ఆనందాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఆయనకు ఆనందంగా ప్రీతికరంగా ఉన్న బెల్లమే నివేదన చేయడము పూర్వకాలం నుంచి వస్తున్నది. అందుకని బెల్లం గణపతి అని పిలుస్తారు. శిరస్సు మంచి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని మనసులో వారి కోరిక చెప్పుకోవాలి. మనస్ఫూర్తిగా వాళ్ళ కోరిక తీరిన వెంటనే వారి శక్తానుసారంగా స్వామివారికి ప్రీతైన బెల్లం పెడతారని దండం పెట్టుకోవాలి. వారు అనుకున్న పని పూర్తి అయ్యాక అనుకున్న బెల్లము, కొబ్బరికాయ, పూలమాలలు తెచ్చి స్వామికి అర్చనాది కార్యక్రమాలు చేయించుకోవాలి. థ్యాంక్స్. సో ఇప్పుడైతే పంతులు గారు చెప్పింది మీరు విన్నారు కదా. ఇది ఈనాటి గుడి అయితే కాదు, ఇది పురాతనమైన గుడి. చాలా మందికి ఈ టెంపుల్ అయితే తెలియదు. ఇది ఈ వీడియో ద్వారా అందరికీ తెలియాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తున్న ప్రతి ఒక్కరు షేర్ చేసి తెలియని వాళ్ళకి కూడా ఈ వీడియోని పంపించి ఆ వినాయకుడిని దర్శించుకొని తన కోరికలు తీర్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ వినాయకుడి దగ్గర కోరుకుని తీరిన తర్వాత ఆ బెల్లం అనేది సమర్పించాలి, ఆ ప్రసాదం అనేది. ఆ సమర్పించిన తర్వాత మేము కూడా కోరుకోవడం జరిగింది. ఆ తీరిన తర్వాత మళ్ళీ వచ్చి ఇంత గ్రాండ్గా చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ టెంపుల్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే, ఫస్ట్ టైం ఎవరైనా సరే వచ్చి చూసుంటే వాళ్ళు వచ్చి మాకు కామెంట్ పెట్టండి. అలాగే తెలియని వాళ్ళకి ఈ వీడియోలు షేర్ చేసి ఇంకా అందరికీ సపోర్ట్ చేస్తానని, మమ్మల్ని మా ఛానల్ సపోర్ట్ చేస్తారని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.